హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవనం ఛానల్. వెల్కమ్. నేను ఇప్పుడైతే ఒక విషయం అయితే చెప్తాను. మీరు 100% ఎవరు నమ్మరు అనేది తెలుసు, కానీ చెప్తాను. మా ఆవుకి ఒక రోజంతా మేమైతే మ్యాథ్ వేసేదే లేదు, అంటే కోసేసేలే. కానీ ఇట్లా మేపడమే. పొద్దున్నే ఆవుని కడుక్కొని వచ్చి ఒక 2 గంటల నుంచి 2.5 గంట సేపు ఇలా మేపుతాం, బయటే మేపుతాము. మళ్ళీ తీసుకుపోయి నీళ్ళు తాపి కట్టేస్తే మళ్ళా 2.5 లేదా 3 గంటలకి మళ్ళీ నీళ్ళు తాపి మళ్ళీ బయటకు వదులుతాం మేయడానికి. అన్నాక అది మానికింద నీటిలో అయితే ఆరాంగా పనుకొని నెమరు వేస్తా అది ఆరాంగా ఉంటుంది. కానీ కూడా పూటకు 10 లీటర్ పాలు ఇస్తుంది. మీరు నమ్ముతారో ఇలాంటివి? చూడొచ్చు, ఇప్పుడు కూడా చూడొచ్చు. మావు కడుపు చూడండి. ఇప్పుడు ఆల్రెడీ పట్టుకొచ్చు గంట సేపు అట్లా అయింది, ఆల్రెడీ కడుపుని ఇంకా తినేసింది. అందుకే నేను చెప్పేది ఏమంటే, ఫస్ట్ మీ ఆవులకి నేల మేత వేయడం ఇష్టమా, కోసేసిన మేత వేయడం ఇష్టమా? ఇప్పుడు నేల మేత మేసే ఆవులకి ఏమి చేస్తుందంటే, ఇట్లా ఇచ్చారంటే అవి బిర్యానీ మేసేస్తే బిర్యానీ కడుపు నింపుకుంటాయి. కోసేసే మేత వేస్తారు కదా, కొన్ని ఆవులకి అలా ఇష్టం ఉంటుంది కదా, అట్లాంటి ఆవులకి అట్లేస్తేనే తింటాయి. ఇప్పుడు మా ఆవుకి మీరు కావాలంటే వచ్చి చూసుకోవచ్చు. ఒక 2 hours, అదే 2 గంటల సేపు అయిన తర్వాత నేను మానికింద కట్టేస్తాను. మీరు ఎత్తుకొచ్చి మేత వేయండి కోసి. అది ఎట్లాంటి మేత అయినా తిందు, వదిలేస్తుంది. జొన్న సప్పు కూడా తిందు అంటే మీరు నమ్ముతారా? తిందు. మామూలు ఎండాకాలంలో అయితే తింటుంది, ఎందుకంటే అప్పుడు ఏంది బయట సుత్తు పచ్చగా కనపడదు కాబట్టి దానికి అప్పుడు అదే తినాలి కాబట్టి తింటుంది. ఈ వానల కాలంలో అయితే తిందు, దానికి సుత్తు కనపడుతూ ఉంటుంది మేసేదానికి. అట్లాంటి టైంలో నువ్వు ఎట్లాంటి మేత వేసుకొచ్చినా తినేలేదు, దానికి కావాల్సింది వేస్తేనే తింటుంది. కాబట్టి తెలుసుకోండి, మీ ఆవులకి ఎలా, కొన్ని ఆవులకి ఏంటంటే ఇష్టాలు ఉంటాయి, దాని ప్రకారం మేపే ఆవులకి మేపండి, లేదా మానికింద కట్టేసి బాగా తినే వాళ్ళకి అట్లా చేసుకోండి. అప్పుడు పాలు అనేది పెరగచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. మా దాంట్లోనూ అంతే. ఇప్పుడు మామూలు పొగలంతా కట్టేసి మేపిండామంటే పక్క 1 లీటర్ పాలు తక్కువ పిండుతుంది. నేనైతే ఇచ్చే షూరిటీ ఇస్తాను. అండ్ ఫైనల్గా ఇంకేం చెప్పేది లేదు. సబ్స్క్రైబ్ చేసి కమెంట్ అయితే చేసుకోండి. బాయ్.